ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా శుభములు, ప్రేమ వందనములు. మార్చి నెల 15వ తేదీలో ప్రభువు మనతో మాట్లాడుటకు ఇష్టపడే కార్యమేమిటి, ఈ దినమునకు సంబంధించిన వాక్యమేమిటి వినుటకు ఆశతో ఉన్నారు కదా. ఖచ్చితముగా ప్రభు మీతో మాట్లాడి ఆ వాక్యము ప్రకారం మీరు నడుచుకోవడానికి కావలసిన కృపను బలాన్ని ఇస్తాడు. జీసస్ మీట్స్ ఫ్యామిలీస్, మీ కొరకు ప్రభువును స్తుతిస్తున్నాను. జీసస్ మీట్స్ ఫ్యామిలీస్ మాత్రమే కాదు, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో అమర్చబడిన వేవేల కుటుంబములకై ప్రభువుకి స్తోత్రం. ప్రభు దయాళుడు. ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దాం. ఎఫెసీలకు 6వ అధ్యాయం 11వ వచనము వాక్యము సెలవిస్తుంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. శత్రువు యొక్క తంత్రములు, అపవాది తంత్రములు అని వాక్యం సెలవిస్తుంది. అలాగైతే అపవాది వాడు తంత్రగుండి, వాని లక్షణాలలో ఒకటి తంత్రముగా ప్రవేశిస్తాడు, తంత్రముగా మాట్లాడతాడు. నయవంచన, మోసపూరిత మాటలతో దేవుని ప్రజలను మోసగించువాడు. అందువలననే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు వ్రాసేటప్పుడు వాని తంత్రములను మనం ఎరుగని వారము కాము. ఆదికాండము 3వ అధ్యాయములో తంత్రముగా సర్పము అని వ్రాయబడి ఉంది కదా, మనకు తెలుసు. అయితే ఈరోజు ప్రభువు మనకు ఈ విషయములు చెప్పుటకు ఉద్దేశం ఏమిటి? ఎంత మట్టుకు సాతానుడు తంత్రముగా మీ ఇంటిలోనో, మీ తలంపులలోనో, మీ హృదయములోనో ప్రవేశించినప్పటికీ దానిని లయము చేసేటువంటి ఒక శక్తిని పరిశుద్ధాత్ముడు మీకిస్తాడు. ఆమెన్. బిడ్డలలోనో, భార్యలోనో, భర్తలోనో, ఇంకా మీకు చెందిన వారిలో ప్రవేశించి ఒకవేళ మిమ్మల్ని ఇప్పుడు కష్టపెడుతూ ఉన్నట్లయితే ఈరోజు మీకు ఒక శుభవర్తమానం. ఆ అపవాది తంత్రములను లయపరచుటకు, లయము చేయుటకు, లయం కాబోతున్నాయి. కారణం మీ మీద అభిషేకం. అలాగైతే ఈ వచనమును మనము చదివేటప్పుడు వాని తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. పరిశుద్ధాత్మ ద్వారా చేత నింపబడి ప్రార్థించి రక్షణయను శిరస్రానము కదా. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కటిగా మీరు చదవ. సత్యమును దట్టి, విశ్వాసమును కేడము, ఆత్మయను ఖడ్గము, దేవుని వాక్యము, ఇవన్నీ వీటన్నిటిలో దేవుని యొక్క ప్రసన్న అభిషేకం ఉంటుంది. కనుక వీటిని ఉపయోగించి సాతాను యొక్క తంత్రములను లయపరచాలి. అందువలన ఇలా అయిపోయింది, ఇలా జరిగిపోయింది, సాతానుడు మోసగించాడు, అందువలన నేను ఇలా అయ్యాను అని మీరు కలత చెంది దిగులు పడవద్దు. ఆమేన్. వాణ్ణి ఎదిరించి పోరాడేటువంటి ఒక శక్తి పరిశుద్ధాత్మనికి ఉంది. ఆ అభిషేకమును మీ చేతికి తీసుకొనండి. అభిషేకమునే ఆయుధమును చేత పట్టుకొనండి. చూడండి, శత్రువు యొక్క బలమైన క్రియలన్నీ లయమైపోతాయి. అలాగే విశ్వాసముతో ప్రార్థించుదాం. తండ్రి, మీ బిడ్డలకు మీరిచ్చిన జీవము గల మాటకై స్తోత్రం. మీ బిడ్డలు అభిషేకముతో నింపబడి శత్రువు క్రియలను లయము చేస్తున్నాను అని ఏ పోరాటములను వారు లయము చేసి ప్రార్థిస్తున్నారో అందులో నుంచి మీ బిడ్డలకు టెంపరవరీగా కాదు, పర్మనెంట్గా విడుదలనిచ్చి మీ బిడ్డలను తప్పించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే, పరిశుద్ధాత్మ ద్వారానే, ఆత్మ చేతనే జరుగును. జకరియా 4:6 ప్రకటించి ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరు నడిపించండి, ఆశీర్వదించండి. యేసు నామములో మీ బిడ్డల కొరకు మీ చేతిలో నుంచి అద్భుతములను తీసుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. మీరు విన్నది దేవుని యొక్క వాక్యం, ప్రవచన వాక్కు. సాతానును మీరు జయించబోతున్నారు. వాడు ఓడిపోతున్నాడు, జయం పొందుకోబోతున్నారు. జయం మీది. ఆమెన్. యుద్ధం యెహోవాది, జయం మీది. ప్రభు నందు సంతోషించండి. అనేకులకు షేర్ చేయాలి కదా, మర్చిపోకండి. తొందరపాటులో హిందీ భాషలో మనం ప్రయాసపడి పంపిస్తున్నాము కదా, ఆ ప్రజలందరూ విని ప్రభువులో బలపడునట్లు ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.